ఈ నెలాఖరులోగా డీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి చేస్తామని చెప్పారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రంలో అప్పులు పెరగడానికి బీఆర్ఎస్ కారణమని విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై విచారణ చేపట్టాలన్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్రజా సర్కార్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించిస్తోందన్నారు. యువతకు ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా రేపు బెల్లంపల్లిలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ లీడర్స్. డీసీసీ అధ్యక్షుల నియామకాలు ఈ నెలాఖరులో పూర్తవుతాయన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అన్ని వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని ఢిల్లీ టూర్లో చెప్పారు. అన్ని వర్గాలను కలుపుకుపోయే వారిని ఎంపిక చేస్తామన్నారు మహేష్ గౌడ్. ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం జిల్లాలో రావాలి కాబట్టి చాలా సీనియర్ నాయకులు ఏఎస్ అబ్జర్వర్స్ని తెలంగాణకి కేటాయించడం జరిగింది. వారి క్షేత్రాల్లో దాదాపు 7 నుంచి 10 రోజులు జిల్లా క్షేత్రంలో పర్యటించి మండలాల వారిగా వారు అభిప్రాయ సేకరణ చేశారు. ఆ అభిప్రాయ సేకరణకే ప్రాధాన్యత ఉంటుంది. దాంతో సోషల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఎట్టకేలకి సమర్థవంతమైన నాయకుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రావాలనేదే ఏఎస్ అభిప్రాయం. ఈ నెలాఖరులోగా ఇచ్చే అవకాశం ఉంది. యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా సర్కార్ పనిచేస్తోందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. బెల్లంపల్లిలో సింగరేణి ఆధ్వర్యంలో జరిగే మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జాబ్ మేళాలో 75 కంపెనీలు పాల్గొంటున్నట్లు చెప్పారు వినోద్. ఆల్రెడీ అనౌన్స్ చేసిన 5,000 చిల్లర మంది ఆన్లైన్ రిజిస్టర్ అయి ఉన్నదని, ఇంకా ఆన్ ద స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా దగ్గర 4,000 మందితో చేయించే కార్యక్రమాన్ని నేను ఎందుకు అప్పీల్ చేస్తున్నానంటే ఇటువంటి ఛాన్స్ మళ్ళీ దొరకది. బెల్లంపల్లిలో ఉన్న ఒక అవకాశం అనేది కన్సర్న్ 70 కంపెనీలు వచ్చినాయి. ఈచ్ కంపెనీకి వాళ్ళు ఉన్న స్టాండింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడున్న ప్రెసెంట్ డే జనరేషన్లో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది. తెలంగాణ అప్పులమయం కావటానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే కారణమని అన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బీఆర్ఎస్ హయాంలో అవకతవకలపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలపై విచారణ చేపట్టాలన్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. బాకీ కార్డుల పేరుతో హడావిడి చేస్తున్న బీఆర్ఎస్ నేతలే రాష్ట్రాన్ని దివాలా తీయించి బాకీల పాలు చేశారని ఆరోపించారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. గత 10 ఏళ్ల వారి పరిపాలనలో అడ్డగోలుగా రాబందుల లెక్క వారు తెలంగాణ రాష్ట్ర సంపదని దోచుకున్నారని చెప్పి స్వయాన ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్న వారి సొంత కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు, హరీష్ రావు గారిపైన, సంతోష్ రావు గారిపైన, ఎమ్మెల్సీ నవీన్ రావు గారిపైన, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారిపైన చాలా క్లియర్ కట్గా వారు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నిటిపైన కూడా ఏదైతే ఈరోజు నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే ప్రజా సర్కార్ ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తోందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా జైతాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందించి గృహప్రవేశం చేయించారు. బీఆర్ఎస్ హయాంలో ఇల్లు లేక గుడిసెల్లో నివసిస్తూ పేదలు ఇబ్బంది పడ్డారని చెప్పారు సుదర్శన్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధే తన లక్ష్యమన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నల్గొండ జిల్లా ఇడికూడ తాస్కాన్ గూడెంలో ఎమ్మెల్సీ సత్యంతో కలిసి పర్యటించారు రాజగోపాల్. ఇడికూడ నుంచి గట్టుప్పల్ మండలం తేరెట్పల్లి వరకు, తాస్కాని గూడెం నుంచి చండూరు వరకు రోడ్డు వెడల్పు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు రాజగోపాల్ రెడ్డి.